అండి. ఇది నేను ఎందుకు తీస్తున్నానంటే అండి, ఇది బీట్రూట్ అండి. నేను ఒకసారి మీకు చెప్పాను కదా, నేను ఒక వీడియోలో హెన్నా కలుపుకోవడం ఎలాగో మీకు చెప్తానండి అని. నేనైతే ఇప్పుడు హెన్నా కలుపుకుందాం అనుకుంటున్నానండి. దీంతో అయితే హెయిర్ చాలా బాగుంటుందండి. మనకి కొంచెం గ్రే కలర్ లో కనిపిస్తుంది బీట్రూట్ రసంతో కలుపుకుంటే మనం హెన్నా. ఒక డే అండ్ నైట్ నాననివ్వాలి హెన్నా. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు బీట్రూట్ అయితే తురిమేసుకుంటున్నానండి. ఇలాగా అంటే తురుమంటే సన్నగా కాదండి, ఇలా చెక్కు తీసుకుంటాం కదా, దాంతో తురుతున్నాం. మీరు ముక్కలుగా అయినా కోసుకోవచ్చు దీన్ని. నేనైతే ఇలా దీన్ని చెక్కేసుకొని వాటర్ లో వేసేసి నానబెడతానండి. నేను లోట నీళ్లు పోసుకుంటాను. అంటే మనకి హెన్నా ఎంత కావాలో, మనకి వాటర్ కి ఎంత కలుస్తుందో తెలుస్తుంది కదండి, దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. మన హెన్నా తక్కువ అయితే కొంచెం తక్కువ వాటర్, ఎక్కువైతే ఎక్కువ వాటర్, అలా సుమారుగా చూసి మీరు వాటర్ పోసుకోండి మనకి ఎంత కలుస్తుంది అనేది. కొంచెం వాటర్ సరిపోయినా మామూలు వాటర్ కలుపుకోవచ్చండి. ఇవి చిన్నవైపోయేసరికి నాకు సరిగ్గా రావట్లేదండి. మామూలుగా అయితే ఇది ఇలా తీసేసుకొస్తున్నాను. నేను బీట్రూట్ రసంతోనే కలుపుకుంటానండి. నేను హెన్నా పెట్టుకొని అయితే ఒక దానికి ఒక్కసారైనా పెట్టదండి. 15 రోజులకు ఒకసారి పెట్టుకుంటే మంచిదండి హెన్నా అనేది. నేను కనీసం ఒక 15 రోజులకైనా పెట్టుకునేదా, నెల రోజులకైనా పెట్టుకునేదాన్ని హెన్నా. ఈ మధ్య మరీ నేను మంది బ్యూటీ పార్లర్ అండి, షాప్ తీసేసాను అనమాట. ఇంకా నేను ఈ పనుల్లో పడి ఇంటి పని ఆ పని ఇవన్నీ సరిపోయేసరికి నాకు హెన్నా పెట్టుకోవటం గానీ ఒక ఫేషియల్ చేసుకోవటం గానీ ఏం చేయట్లేదండి. సరేనే పెట్టుకుందాం, కొంచెం ఖాళీ టైం చూసి పెడదాంలే, నేను మీకు కూడా చూపిద్దాం అనేసి కొంచెం టైం తీసుకున్నానండి. ఇంక ఈ వీడియో అయితే ఇప్పుడు చేయటం జరిగింది. హెన్నా కలుపుకోవడం అయితే ఇప్పుడు జరుగుతుందండి. నేను బీట్రూట్ రసంతోనే నేను హెన్నా కలుపుకుంటాను ఎప్పుడు. నాది లాంగ్ హెయిర్ కూడా నాకు దీనివల్ల వచ్చిందండి. హెన్నా మాత్రం సూపర్ పర్ఫెక్ట్ అండి. మీకు ఈ హెన్నా కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతుందండి. నేను వాడే హెన్నా అయితే ఇదండి. నేను ఇప్పుడు దీన్ని అయితే కలపబోతున్నాను. నేను హెయిర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మనకి బ్రెయిన్ చల్లబడుద్ది. మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవండి, సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల. ఇది న్యాచురల్ హెన్నా. ఇంకా మనకి కావాలి అనుకుంటే ఎగ్గు కలుపుకోవచ్చు. మనకి కావాలంటే ఎగ్గు కలుపుకోవచ్చు దీంట్లో, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి. మనకి ఎగ్గు కావాలంటే కలుపుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక నిమ్మ చెక్క, నేనైతే ఒక ఎగ్ ఒకటి కలుపుతానండి. మామూలుగా పెట్టుకునే వాళ్ళకైతే ఒక నిమ్మ చెక్క, నిమ్మకాయలో సగం భాగం పిండుకోవాలండి. ఇందులో పెట్టుకునే ముందు కోడిగుడ్డు ఇంకొక అరగంటలో పెట్టేసుకుంటాం అనగా దీంట్లో అవి కలిపి ఉంచేసుకోవచ్చండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి ఫ్రెండ్స్, నేను చెప్తాను. చాలా నైట్ టైం అయిపోయిందండి. ఇంకా నేను ఎట్లాగైనా రేపు పెట్టుకోవాలి. కొంచెం అక్కడక్కడ వైట్ హెయిర్ నాకు ఈ మధ్య వచ్చిందండి. నేను రేపు కంపల్సరిగా పెట్టుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు చేస్తున్నాను. హెయిర్ కలర్స్ వస్తాయి కదండి బయట, గోద్రేజ్ అని అవి ఇవి, అలాంటి బ్లాక్ కలర్స్ అయితే మామూలుగా వాడకూడదండి. ఆ కంపెనీ ఈ కంపెనీ అని ఏం కాదు కానండి, బ్లాక్ కలర్స్ అంటే వాడకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటి వల్ల.
లోట నీళ్లు పోసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు కొంచెం లాంగ్ హెయిర్ అన్నమాట, నాకు ఎక్కువే కావాలి. కొంచెం మరుగుతాయి కదా, మరిగి మనకి బీట్రూట్ రసం అంతా ఇందులో దిగిపోయి మనకి ఇవి వైట్ గా వచ్చేస్తాయి అన్నమాట. చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, నేను చూపిద్దామన్నా కూడా ఇప్పుడు 10:30 అయిందండి. టైం వచ్చేసి శనివారం 10:30 అయింది. టైం అయితే 10:11 అవుతుంది. నేను గబగబా రేపు కావాలి కదా, ఇంకా నానబెట్టేద్దాం అని చెప్పేసి అయితే ఇప్పుడు వచ్చానండి. ఇన్ని వాటర్ పోసుకున్నాను నేను, ఇంకా కాసిన పోస్తాను. మరిగి మనకి ఇన్ని అయితే గాని మనకి హెన్నా కలవదు. ఇంకా కాస్త పోస్తే మరిగి మనకి ఇన్ని మిగిలితే వాటర్ ఉంటుంది. ఇంకా రేపు ఒకరు పెట్టించుకోవడానికి కూడా వస్తానన్నారు కస్టమర్, మనకి ఇంటికి వచ్చి మనకి పెట్టించుకెళ్తారండి. ఇలా పెట్టేసుకున్నానండి. నేనైతే ఒక 3 వేసుకున్నానండి. బీట్రూట్ 3 బీట్రూట్ అయితే ఇందులో నేను చెక్కేసేసి ఇందులో వేసేసుకున్నాను. ఇవి కొంచెం మరగనిచ్చిన తర్వాత నేను అన్న అయితే కలిపేసుకుంటానండి. ఇది నేను వాడి మరి నేను ఏ ప్రోడక్ట్ అయినా నేను వాడిన తర్వాతే బయటకి ఇస్తానండి. బయట కస్టమర్స్ మీద కూడా నేను చేస్తాను. ఫస్ట్ నేను వాడతానండి. ఈ హెన్నా మాత్రం నేను ఇప్పుడు నుంచి వాడింది కాదండి. నేను గత 10 సంవత్సరాల నుంచి అయితే వాడుతున్నా నేను హెన్నాని. నా హెయిర్ కూడా నేను ఒక ఆయిల్ కూడా అసలు ఏం పెట్టనండి. నేను ఆయిల్ అనేది నా హెయిర్కి పెట్టను. నాకు ఆ ఆయిల్ అంటే అసలు ఇష్టం ఉండదు. కొబ్బరి నూనె నేను కొబ్బరి నూనె వాడను. నేను బయటకు వెళ్ళాలంటే నన్ను చాలా మంది అడుగుతారు, మీరు ఏం వాడతారు మేడం, మీ హెయిర్కి ఏం వాడతారు హెయిర్కి అని అడుగుతారు. నేనైతే ఆయిల్ ఏమి యూజ్ చేయనండి. నేను ఒక హెన్నా, ఈ హెన్నా మాత్రమే నేను హెయిర్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఇది నేను ఒక నెలకు ఒకసారి 15 రోజులకి మాత్రం కంపల్సరిగా పెట్టేదాన్ని. ఇప్పుడైతే నేను ఒక 5 నెలలు అవుతుందండి నేను పెట్టుకొని కూడా. నా జుట్టు అయితే చాలా పాడైపోయిందండి. హెయిర్ అసలు ఫ్రెష్ గా లేనే లేదు. జుట్టు ఊడిపోవడం జరిగింది. అది వాడటం మానేసినాక నాకు అది పెట్టుకుంటేనే చలవ. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. మనకేంటంటే మాడు చల్లబడుద్ది, అసలు బ్రెయిన్ చాలా ఫ్రెష్ గా ఉంటదండి. మనకి అది పెట్టుకుంటే మాత్రం తేడా కంపల్సరిగా తెలుసుద్దండి. కళ్ళు కూడా మనకి ఐసు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. మొహం కూడా తేజస్సుగా ఉంటదండి అది పెట్టుకున్న 2వ రోజు. మనం మామూలుగా పెట్టేసుకున్న తర్వాత మామూలుగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ డే ఏంటంటే మనం షాంపూతో యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డే మాత్రం మనం పెట్టుకున్న తర్వాత మాత్రం మామూలు వాటర్ తోనే క్లీన్ చేసుకోవాలి. నైట్ టైం ఆరిపోయిన తర్వాత తలకి నూనె పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. ఆయిల్ పట్టించేసి తలకి 2వ రోజు షాంపూతో పోసుకుంటే బాగుంటుందండి హెయిర్. మీరా షాంపూ బాగుంటుందండి. షాంపూ వాడతాను. మనకైతే ఇదిగోండి బీట్రూట్ రసం ఇలా మరుగుతుంది. పొయ్యి మీద పెట్టాను కదా, ఇంకో 1/2 గంటలో తీసేస్తానండి. తీసేసి అయితే ఇంకా కలుపుతాను. హెన్నా కలిపేటప్పుడు చూపిస్తానండి. టైం వచ్చేసి 11 అయిందండి ఇప్పుడు. అయినా తప్పదు, ఇవాళ నేను కలుపుకోవాలి, రేపు పెట్టుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు అలాగే అయిపోతుంది. ఇంకా మీకు వీడియో తీసి చూపిద్దామని అయితే చేశానండి. లేట్ అయిపోయింది. మనకి బీట్రూట్ రసం అయితే మరుగుతుంది. ఇంకొంతసేపు ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచేసి నేను తీసేస్తానండి. తీసేసి అయితే కలపటం కూడా మీకు పెట్టేస్తాను ఫ్రెండ్స్. నేను ఇదేనండి. చాలా మంది కాపర్ గిన్నెల్లో వాటిలో ఇళ్ళలో పెడతారు హెన్నా అని. ఏం అక్కర్లేదండి, మనం ఇందులో పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ గిన్నెలో మనం నానబెట్టేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కంపల్సరిగా మూత ఉండాలి. ఇది నైట్ టైం అయితే నానబెట్టేసుకో. ఇలా నేను సుమారుగా అయితే వేసేసుకుంటున్నానండి. నాకు తలకి ఎంత పట్టుద్దో నాకు తెలుసు కదా. ఇంకొకరు కూడా కలపమన్నారు కానీ చూద్దాం. రేపు వస్తానన్నారు మరి. ఇంకెల్లుండన్నా రమ్మని చెప్పాలి. మళ్ళీ రేపు కలుపుతాను.
రేపైతే నేను పెట్టుకోవాలి. అది లాంగ్ హెయిర్ కదా, కొంచెం టైం పట్టుద్ది. అది అప్లై ఇలా ఇంత అయితే నేను నానబెట్టేసుకుంటున్నానండి. నా హెయిర్కి ఇంత పట్టుద్ది ఎన్న. ఇదంతా నా తలకు సరిపోతుందండి. ఇదండి, ఇంకా నాకైతే నిద్ర వచ్చేస్తుంది, టైం లేదనమాట. ఇంకా నేనైతే కలిపేస్తున్నానండి హెన్న. ఇదైతే కరిగిపోతుంది, వేడిగా ఉంది కాబట్టి రసం. నేనైతే ఈ స్టీల్ దాంట్లో కలుపుతున్నానండి. వేడిగా ఉన్నా మనకేం పర్వాలేదు, వేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ దగ్గరగా మనకి బీట్రూట్లు అయితే తెల్లగానే వచ్చేస్తున్నాయండి. రసం అంతా దిగిపోయింది. కాకపోతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపేదాన్ని, కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలిపేస్తున్నాను. ఇప్పుడు టైం లేదు కాబట్టి చేయి పెట్టే నేను కలిపేదాన్ని అండి. చేతి పెట్టి నేను చక్కగా కలిపేస్తాను. హెన్నా కూడా నేను బ్లౌజు నాకైతే హెయిర్తోనే ఎప్పుడన్నా బ్లౌజ్ యూజ్ చేస్తాను. మామూలుగా హ్యాండ్స్తోనే పెడతానండి. ఎవరు వచ్చినా సరే, కస్టమర్స్ వస్తారు కదా, హ్యాండ్సే యూజ్ చేస్తాను ఎక్కువగా. హ్యాండ్స్తో అయితేనే బాగా వచ్చుదండి. చాలా మంది పార్లర్లో ఏం చేస్తారంటే బ్రష్లతో పెట్టేస్తారు. నేను మాత్రం అలా చేయనండి. నాది వచ్చేసి బ్యూటీ పార్లర్ అండి. బ్యూటీ పార్లర్ అండి నాది వచ్చేసి. ఇది ఏంటంటే ఇంకా మనం షాప్ ఏంటంటేనండి అక్కడ మనకి బాగుండలేదు మనం పెట్టిన ప్లేస్లో. ఇంకా సర్లే అని చెప్పి నేను అంతకు ముందైతే ఇంట్లోనే చేసేదాన్ని. ఇంటికే వచ్చేవాళ్ళు కస్టమర్స్, చాలా మంది ఉంటారు కదండి మనకి. వాళ్ళంతా మన ఇంటికి వచ్చి చేపించుకొని వెళ్ళేవాళ్ళండి. నేనేం చేశానంటే ఇంకా షాప్ పెడితే ఇంకా బాగుంటది కదా అనుకున్నా. కానీ ఇంటికి వచ్చే వాళ్ళు ఇంటికే వస్తున్నారు, కానీ షాప్ దగ్గరికి అయితే ఇక్కడ అలవాటు కదా, ఇంటి దగ్గర ఎక్కువ ఇంటికే వస్తున్నారు. షాప్ దగ్గరికి అయితే రాలా. ఇంక కొత్తగా షాప్ ఏంటంటేనండి రోడ్డు సోల్ అండి. అది తీసుకున్న షాపు ఫస్ట్ నేను తీసుకున్నది అప్పుడు అనిపించింది, కానీ కాకపోతే ఇవన్నీ పట్టించుకుంటే అలాగే ఉంటదిలే, షాప్ అయితే మనకి తక్కువలో వచ్చింది కదా, గుడ్ విల్ లేకుండా తక్కువలో వచ్చింది అని చెప్పేసి అయితే నేను తీసుకోవటం జరిగిందండి. ఇంకా ఏమైందంటే మనకు ఆ షాప్ తీసుకున్న దగ్గర నుంచి అస్సలు బాగుండలేదండి నాకైతే. రోడ్డు సోల్ అంటే ఏంటో కొంచెం చూసా. ఇంకా మనం ఎందుకులే, మనం ఉన్న పరిస్థితిలో ఇంకా బాధలు అయితే ఫేస్ చేయలేము. మనం ఉన్న పరిస్థితిలో ఎందుకులే కొంచెం ఫస్ట్ లోనే తీసేసుకోవటం మంచిదని చెప్పేసి 5 నెలలు ఉంచానండి నేను. 5 నెలల నుంచి అయితే ఇంకా నేను ఆ షాప్ అయితే ఇంక క్లోజ్ చేసేసానండి. నేను ఇంట్లోనే పెట్టుకోవడం జరిగింది. మనకి ఇంటికైనా బాగానే వస్తారు ఫ్రెండ్స్. మనకి అలవాటు అయిపోయిన కస్టమర్స్ ఉంటారు కదండి. టీ డికాషన్తో కూడా కలుపుకోవచ్చండి. కొంతమంది టీ డికాషన్తో కలుపుకుంటారు. దానికి ఏంటంటే హెయిర్ కొంచెం బ్లాక్ వస్తుంది, దీనికేమో కొంచెం గ్రే కలర్ లో కనిపిస్తుంది. షేడ్ వచ్చింది అనమాట. హెయిర్ షేడ్ గా కనిపించుద్ది, షేడ్ లుక్ వచ్చింది అనమాట. టీ డికాషన్ తో కలుపుకుంటే మన బ్లాక్ గా ఉంటుంది. ఇంకా ఇందులో ఏంటంటేనండి వైట్ హెయిర్ ఉంటుంది కదా, వైట్ హెయిర్ అయితే మాత్రం కలర్ మారుద్దండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది, ఎరుపు కలర్ లో వచ్చేసిందండి. అదే బ్లాక్ కలర్ హెయిర్ అనుకోండి మొత్తం అది బ్లాక్ లోనే ఉంటది. వైట్ హెయిర్ ఉంటే మాత్రం కలర్ మాత్రం చేంజ్ అయ్యిద్దండి. దానికి ఇష్టమైన వాళ్ళు ఇది పెట్టి ఉంచుకోవచ్చు, లేదంటే దానిపైన కలర్ వేసేసుకోవచ్చు అండి. హెయిర్ ఎర్రగా కనబడుతుంది అనుకుంటే గనక హెయిర్ మామూలుగా బ్లాక్ కలర్ వేసుకోవచ్చు. ఇండికా వేసేసుకోవచ్చు అండి. ఇది పెట్టుకున్న తర్వాత ఇండికా కూడా ఇందులో వేసేసుకొని కలుపుకునే వాళ్ళు ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు, లేదంటే సపరేట్ గా ఉడకబెట్టుకోవచ్చు అండి.
నీట్గానే వస్తుందండి, ఉండల గింజలు ఏమి ఉండదు. ఇలా నేను కలిపేసానండి. దీనికైతే ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఇదండి మన హెన్నా. ఇది ఫ్రెండ్స్ నేను హెన్నా కలుపుకున్నాను. ఇది మూత పెట్టేసి ఒక డే నైట్ ఉంచేయాలి. రేపొద్దున మనం కావాలంటే ఎగ్ వేసుకోవచ్చు ఇందులో. నేనైతే నిమ్మకాయ అయితే పిండుకోను కానండి, ఎగ్ మాత్రం వేసుకుంటాను. ఒక నిమ్మ చెక్క, ఒక ఎగ్ ఇందులో వేసుకోవచ్చు. కొంతమంది వైటే వేసుకోవాలి, ఎల్లో వేసుకోకూడదు ఎగ్లోది అంటున్నారు. అలా ఏమి ఉండదండి, మొత్తం వేసేసుకోవచ్చు. బాగానే ఉండదు, జుట్టు అయితే బాగుంటుందండి. ఇది ఫ్రెండ్స్ మన హెన్నా. నేను పెట్టుకునేటప్పుడు కూడా మీకు వీడియో తీసి చూపిస్తానండి. ఏంటంటేనండి చాలా మంది ఎవరైనా ఉండి పెడితే బాగుంటుంది అనుకోండి. కాకపోతే నాది లాంగ్ హెయిర్ అయినా నాకు నేనే పెట్టుకుంటానండి. చాలా మంది అంటారు నా దగ్గరకు వచ్చే కస్టమర్స్, మీరే ఎలా పెట్టుకుంటారండి, జుట్టు పెద్దది కదా ఎలా పెట్టుకోగలుగుతారు అని అంటారండి మనల్ని చాలా మంది. నేనైతే మీకు ఆ వీడియో కూడా చేసి చూపిస్తానండి. నేను హెన్నా పెట్టుకుంటానండి. అది ఇదండి మన హెన్నా కలపటం అయితే పూర్తయిందండి. ఇలా పైన కూడా కొంచెం ఇలా పోసేసుకుంటే బీట్రూట్ రసం బాగుంటుందండి. ఇంకా మనం రేపు పెట్టుకునేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ హెన్నా కలుపుకోవటం అయితే పూర్తయిపోయిందండి. మన వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. డ్రైవ్ ఇదండి మనం రాత్రి కలిపి పెట్టుకున్నాం కదండి ఎన్న. ఇది మనం బీట్రూట్ లో కలిపి పెట్టుకున్నాం. ఇదిగోండి ఇలా ఉంది తెల్లరేసరికి. ఇదండి హెన్నా అయితే ఇదండి మనం రాత్రి కలిపి పెట్టుకున్నాం కదండి. హెన్నా అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే నేను పెట్టుకోబోతున్నానండి హెయిర్ కి. అది కూడా మీకు చూపిస్తానండి. హెన్నా ఎలా నేనే పెట్టుకుంటానండి. నాది లాంగ్ హెయిర్ అయినా నాకు అలవాటు అయిపోయింది. నా హెయిర్ కి నేనే పెట్టుకుంటాను హెన్నా. పెట్టుకునే హెన్నా పేరు వచ్చేసి అమీన్స్ అండి, న్యాచురల్ హెన్నా. మనకి హెన్నా మీకు ఎవరికైనా కావాలన్నా కూడా మేము పంపిస్తానండి. హెన్నా అయినా సరే, బ్యూటీ ప్రోడక్ట్స్ ఏవైనా సరే పంపిస్తానండి నేను. కావాలంటే ఎవరికైనా కావాలంటే మాత్రం మన దగ్గర దొరుకుతాయండి. ఇదండి హెన్నా అయితే ఇప్పుడు ఇలా ఉంది. నేను పెట్టి కూడా చూపిస్తానండి. ఇప్పుడు మనకేంటంటే ఇదిగో కొంచెం వైట్ హెయిర్ వచ్చేసింది. ఏదైనా ఈ మధ్య వచ్చిందండి. దేనికి వచ్చిందండి, నాకు ఈ వైట్ హెయిర్ కూడా ఉండేది కాదు. ఈ హెన్నా పెట్టుకోబోవటం ఈ మధ్యలో ఏం చేశానంటే ఇంక హెన్నా పెట్టుకోవట్లేదుగా, నాకు టైం సరిపోవట్లేదు. ఏం చేసా, కలర్ తీసుకొచ్చి వేసుకున్నానండి కొంచెం. ఈ కలర్ వేసుకోవటం వల్ల నాకు ఈ వైట్ హెయిర్ వచ్చిందండి. మామూలు షాపుల్లో అమ్ముతారు కదా హెయిర్ కలర్స్, ఆ ప్యాకెట్లు తీసుకొచ్చి వేసుకోవటం వల్ల నాకు ఇలా వచ్చింది. నాకు తెలిసి ఇలా అయిద్దని, అయినా ఇంకా తప్పలేదు మనకి సమయానికైతే. ఇలా నేను అందరికీ చెప్తాను, ఆ తప్పు పని నేనే చేశాను. నా హెయిర్ అయితే ఇదిగోండి ఇలా తయారైంది. అలా చేసినాను. ఇప్పుడు ఇంకా మనం ఏం కలపాలని చెప్పాను నేను, కోడిగుడ్డు ఒకటి కొట్టి వేసుకోవాలండి ఇందులో. మీకు అది కూడా నేను చూపిస్తాను. ఇలా కొంచెం వైట్ హెయిర్స్ వచ్చేసేయండి నాకు, వైట్ హెయిర్. అది నేను కలర్ వేసుకోవటం వల్ల వచ్చాయి. నాకు అంతకుముందు వైట్ హెయిర్ అయితే లేదండి. హెన్నా పెట్టుకునేదాన్ని అంతే. హెన్నా మానేసి నేను 2-3 4 ట్రిప్పులుగా నేను ఒక హెయిర్ కలర్ వేసుకోవడం వల్ల నాకు హెయిర్ వైట్ వచ్చేసింది. ఇది నాకు తెలుసు, ఇలా జరుగుద్దని కూడా నాకు తెలుసు. నేను అందరికీ చెప్తాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కలర్ మాత్రం వేయకండి. అది నేనే చేశాను ఆ పొరపాటు. నాకు ఇలా జరిగిందండి, వైట్ హెయిర్ అయితే వచ్చేసింది అక్కడ. ఓకే, అంటే ఇదిగోండి మధ్యలో ఇలా ఒక పాయ అయితే తీసేసుకున్నానండి నేను. ఇదిగోండి ఇలా ఇంత పొడుగు వచ్చుద్ది నేను పాయ తీసి ఇలా పెట్టుకోవాలంటే అన్న. ఇదిగోండి ఇలా మధ్యలో అయితే ఒకటి తీసేసుకున్నాను నేను పాయ. ఇది వస్తుందా, ఇది నా ఇంకోండి నా హెయిర్ తల మధ్య పాయ. ఇది చూడండి నా మధ్య పాయ, నా తల మధ్య పాయ. ఇప్పుడు మనం దీనికి హెన్నా పెట్టుకోవాలండి. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పాను కదండి, కోడిగుడ్డు కూడా కలుపుకోవచ్చు.
కోడిగుడ్డు అయితే ఇదిగోండి మొత్తం వేసేసాను నేనైతే. ఎల్లో సన్ కూడా వేసేసానండి నేనైతే. భలే చేస్తారా. నేను ఎల్లో సన్ కూడా వేసానండి. ఎప్పుడు అయితే నేను నిమ్మకాయ వేయను, కానీ నిమ్మకాయ కూడా వేసి మీకు చూపిస్తున్నాను. నిమ్మ చెక్క, ఒక నిమ్మ చెక్క అయితే నేను ఇందులో పిండుతున్నానండి. నేను చేతులకి గోరింటాకు పెట్టుకుందాం అనుకున్నా, ఆషాఢం కదండి, చేతులకి గోరింటాకు పెట్టుకుందాం అనుకున్నా. ఇప్పుడు మనం ఈ హెన్నాలో ముంచేస్తున్నాం, చేతులు ఖరాబ్ అయిపోతాయి. బ్లౌజెస్ వేసుకోవచ్చు, కానీ మామూలు హ్యాండ్స్తో మీకు చూపిస్తున్నానండి. బ్లౌజెస్ అయితే వేసుకోవట్లా. మనకి ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు బ్రష్తోనే వేస్తారు, నేనైతే హ్యాండ్స్తోనే పెడతానండి. మనం బ్రష్తో వేసుకుంటే సరిగ్గా అంటదండి కుదిళ్ళకి. కొంచెం లూజ్ చేసుకోవచ్చండి, ఇంత టైట్గా ఏం కలుపుకోవక్కర్లేదు. నేనేంటంటే మీకు పెట్టి చూపించాలి కాబట్టి కొంచెం టైట్ చేశాను, దీన్ని టైట్గా కలిపాను. ఏంటి ముందు ఆల్రెడీ ఎందుకు ఇందులో చాకుతో వెళ్ళిపోయింది. చాకు ఇలా పెట్టాక చాకుతో ఎందుకు కలిపాను. కొంచెం వాటర్ పే. మధ్య భాగం పాయ అయితే నేను ఇలా తీసేసుకున్నానండి. ఇలా తీసేసుకొని ఇది హెన్నా అయితే నేను ఇలా మొత్తం ఈ పాయ మొత్తం పెట్టాను. ఈ చుట్టూ ఉన్న వేరు కూడా ఇలా అంటించేసాను. తర్వాత ఈ పాయని ఇలా తీసానండి. ఇదిగోండి హెన్నా పాయ మొత్తం నేనైతే ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్నాను హెన్నాని. ఏం చేస్తాను, దీన్ని మంది లాంగ్ కదండి నాది, అందుకని నేను ఇదిగోండి ఇలా 3 మడతలు వేసాను. 3 మడతలు వేసి దీన్ని ఇలా చుట్టేస్తున్నాను. ఫస్ట్ పాయ ఇది మెయిన్. ఈ పాయ నేను ఇక్కడైతే పెట్టేసుకున్నా మాడు మీద. మీరు చూసారు కదండి, నేను ఆ పాయ తీసి పాయ మొత్తం మొదటి నుంచి చివరి వరకు పాయ నేను హెన్నా పెట్టుకొచ్చాను. ఇలా ఇప్పుడు ఇంకొక పాయ, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకో పాయ తీసుకొచ్చాను. ఎంత పాయ కూడా తీసుకోను, చిన్న చిన్న పాయలే తీస్తానండి. ఎందుకంటే మనకి తల మొత్తం పెట్టాలి కదండి. ఈ పాయ మొత్తం కూడా
చూసారుగా ఫ్రెండ్స్, నేను ఇదిగోండి పాయ ఇలా తీసి రెండో పాయ కూడా అయింది మనకి. ఇదిగోండి ఇలా కుప్ప అయితే పెట్టేసుకున్నా నేను నడినెత్తి మీద. ఫ్రంట్ వరకు తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఒక పాయ అటు ఒక పాయ ఇటు ఇలా అయితే పెట్టేసుకోవాలి. మీరు చూసారు కదండి నేను చివరి నుంచి మొదల వరకు ఎలా పెట్టాను పాయ. చిన్న చిన్న పాయలు తీస్తానండి నేను, పెద్ద పెద్ద పాయలు కూడా తీయను. ఎందుకంటే మనకి వెంట్రుకకి ప్రతి వెంట్రుకకి పట్టుద్దండి అన్న. తర్వాత ఇవ్వండి ఇక్కడ కస్టమర్కి పెట్టి మీకు చూపించచ్చు. ఈసారి నేను కస్టమర్కి పెట్టేటప్పుడు మీకు తీసి చూపిస్తానండి వీడియో. ఏం తెచ్చాడు ఇప్పుడు ఇటు నుంచి ఒక పాయలు కూడా చూడండి, నేను చిన్న చిన్న పాయలే తీస్తున్నాను, పెద్ద పాయలు కూడా తీయట్లేదు. మనకి హెయిర్ మొత్తం ఇది పట్టుద్ది అనమాట. ప్రతి ఒక్క ఎంట్రుక కూడా ఇది పట్టుద్ది, ఏది మిస్ అవ్వకుండా. ఇదిగోండి ఇలా పాయ ఇది ఫ్రెండ్స్ మన హెన్నా పెట్టుకోవటం అయితే ఇదిగోండి ఫ్రంట్ వరకు పూర్తయింది. ఇంకా నేను ఈ పాయలన్నీ కూడా ఒక్కొక్కటి తీసి అయితే పెడతాను. ఇలా కొంతమంది పులి వేసుకుంటారు, అలాగైతే మనకి హెయిర్ మొత్తం పట్టదండి. ఇలా పాయ తీసి పెట్టుకుంటేనే పట్టుద్దండి. కానీ చాలా మంది ఇళ్ళల్లో పెట్టుకుంటారు, కానీ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలంటారు కదండి. అది పార్లర్కి వెళ్తేనే పార్లర్లో నీట్గా చేస్తారండి. ఇప్పుడు మనం పెట్టేసుకున్నాం అనుకోండి, హెయిర్ మనకి సరిగ్గా కనిపించదు. ఇదండి
అంటే ఈ ఫ్రంట్ వరకు అయితే పూర్తయింది. ఇంకా మీకు ఈ కాయలన్నీ కూడా నేను చూసి పెట్టుకున్న తర్వాత కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను.